ఇంగ్లీష్ లాభమే అది బిఎన్ రెడ్డి నగర్లో ప్లాస్టిక్ రోడ్స్ స్టార్ట్ అవుతున్నాయి. మనకి ఈ స్వచ్ఛ హైదరాబాద్లో భాగంగా అనేక రోడ్లు ఇప్పుడు జరగబోయేటువంటి రోడ్స్ని ప్లాస్టిక్ రోడ్స్ కింద చేద్దామనేటువంటి మన గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం టేకప్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఇప్పుడు మా ఈస్ట్ జోన్ తీసుకుంటే ఒక 5 రోడ్లు మేము ప్లాస్టిక్ రోడ్స్ కింద చేద్దామని నిర్ణయం తీసుకున్నాం. దాంట్లో ఒకటి ఆల్రెడీ అయిపోయింది, నాగోల్ రోడ్డు. ఇదే కాకుండా మిగతా 4 రోడ్స్ కూడా ఇప్పుడు ప్రోగ్రెస్లో ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే మామూలు బీటీ రోడ్డు కాకుండా బీటీ రోడ్లో ఇప్పుడు మన ఇంజనీర్ కూడా చెప్పినట్టుగా ఒక 6 to 8% వరకు ప్లాస్టిక్ని మిక్స్ చేయటం మూలాన ప్లాస్టిక్ మనందరికీ తెలిసిందే, అది ఒక 400-500 అయినా కానీ అది మామూలు భూమిలో కలవదు. సో దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని మనం బీటీలో ఒక 6 to 8% కనుక మిక్స్ చేసినట్టయితే అది స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటుంది. ప్లస్ మెయిన్గా మన బీటీ రోడ్డు ఏది చూసినా కానీ చిన్న చిన్న పాట్ హోల్స్ ఫామ్ కావటం, బీటీకి వాటరు ఒక శత్రువులాగా ఉంటుంది అన్నట్టు. అంటే వాటర్ కనుక కొంచెం ఉన్నా కానీ
అది బీటీలో ఒక పార్ట్ హోల్ ఫామ్ కావటం, పార్ట్ హోల్ ఎక్స్పాండ్ కావటం, ఆ విధంగా అల్టిమేట్గా టోటల్ డ్యామేజ్ ఆఫ్ బీటీ రోడ్ అనేది జరుగుతుంది. సో అలా కాకుండా ఈ ప్లాస్టిక్ ఉండటం మూలాన అది ఒక లేయర్ ఒక ఫామ్ అయిపోతుంది. అదొక ఇంపర్వియస్ లేయర్ అని చెప్పొచ్చు మనం. ఎందుకంటే వాటర్ని అది తీసుకోదు, వాటర్ పర్కులేట్ కాదు, వాటర్ ప్రివెంటివ్గా ఉంటుంది. ఆ విధంగా మనకి రోడ్డు మన్నిక ఎక్కువ పీరియడ్ ఉండడానికి కూడా మనకి స్ట్రెంత్ ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రోడ్స్ టేకప్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ రోడ్డు కూడా ఇప్పుడు స్టార్ట్ అయ్యింది బిఎన్ రెడ్డి నగర్లో. సో టోటల్గా ఇప్పుడు మనకి బిఎన్ రెడ్డి నగర్లో 2, మన్సూరాబాద్లో 1, 35 lakhs తో రోడ్స్ ఇప్పుడు అవుతున్నాయి. ఇది కాకుండా ఉప్పల్ సర్కిల్లో కూడా ఆల్రెడీ ఒకటి కంప్లీట్ అయింది, రెండోది కూడా 1 or 2 daysలో స్టార్ట్ అయింది. ఇది 20 lakhs అండి. 10 lakhs, 10 lakhs, 20, అండ్ ఎస్టర్డే స్టార్ట్ అయింది 24 lakhs, మొత్తం 34 lakhs. కాన్సెప్ట్ ఇందులో జనరల్గా మనము బీటీ రోడ్స్లో బీటీ వాడతాము. బీటీలో కొంత పర్సంటేజ్ ప్లాస్టిక్ వాడాలి అన్నది ఒక కాన్సెప్ట్ డెవలప్ చేసిండ్రు. అది SP 98/2013 IRC ప్రకారంగా రీసెర్చ్ చేసి ఇది ఫైండ్ అవుట్ చేసింది. దీనివల్ల రోడ్కు స్ట్రెంత్ ఎక్కువ అవుతుంది, తర్వాత వాటర్ కూడా వచ్చినా కూడా డ్యామేజ్ కాకుండా ఉంటుంది, డ్యూరబిలిటీ ఉంటుంది. అందుకోసమని ఈ న్యూ కాన్సెప్ట్ వల్ల 2 రకాలుగా అడ్వాంటేజ్. ఒకటేమో స్ట్రెంత్, రెండేమో ఈ ప్లాస్టిక్ కన్జంప్షన్ అనేది జరుగుతుంది. ప్లాస్టిక్లలో ఒక 3-4 రకాల ప్లాస్టిక్లు మాత్రమే వాడాలి. LDPE, MDPE అండ్ PET, PU. ఈ బాటిల్స్ వీటిని ఒక సర్టెన్ సైజు కట్ చేస్తారు, వాష్ చేసి కట్ చేసి దాన్ని ప్లాంట్లో ఒక 8% వరకు, 6 to 8% ఆఫ్ బీటీ వాడాలన్నమాట. అంటే జనరల్గా మనకు ఒక లోడ్కి 89 kgs వస్తుంది. ఒక 2-2.5 బస్తాలు మనం అక్కడ ప్లాంట్లో కలుపుతాం అన్నమాట. అది అబౌట్ 130 degrees, 140 degrees Celsius అప్ టు 180 degrees కన్నా ఎక్కువ కాకుండా 180 degrees బిలో ఉండేటట్టు చూసుకొని టెంపరేచర్, అంతకన్నా తక్కువ టెంపరేచర్లో దీన్ని కలిపితే అది మెటల్ మీద, అంటే మనకి ఇందులో మెటల్ ఉంటుంది కదా, ఆ మెటల్ పైన కోటింగ్ ఫామ్ అవుతుంది. కోటింగ్ ఫామ్ అయ్యి ఒక స్ట్రెంత్ బాగా వస్తుంది. ఆ విధంగా ఆ కాన్సెప్ట్ తోటి మనం ఎక్స్పెరిమెంటల్ బేసిస్ మీద GHMCలో ఈ రోడ్స్ టేకప్ చేసినాం బిఎన్ రెడ్డి నగర్లో. ఇవల్ల ఈ రోడ్ ఒకటి అయిపోతుంది. టెక్నికల్గా స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది, వాటర్ వచ్చినా కూడా పోకుండా ఉంటుంది. GHMC పరిధిలో ఇప్పుడు ఎక్కడెక్కడ మొదలు పెట్టారు సార్? GHMC పరిధిలో అంటే బిఎన్ రెడ్డి నగర్లో మనము 3 ప్లేసులలో తీసుకుంటున్నాము. ఎల్బీ నగర్లో 3 ప్లేసులలో తీసుకుంటున్నాము. ఈ ఏరియాలో 2, తర్వాత ఒకటి మన్సూరాబాద్లో ఇంకొకటి తీసుకుంటాం.